దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని చాలా అమూల్యమైనటువంటి వాక్కులు తెలియజేయడం జరిగింది. అంటే మీరు ఎంతవరకు గ్రహించారో, టైం అయిపోతుంది అనుకోవద్దు. టైము ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది, ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది. ఇలాంటి సమయము రాదు. వాక్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ దినాలు అంత్య దినాలు కనుక మన దగ్గర వచ్చినటువంటి వాళ్ళు చాలా విలువైనటువంటి వాళ్ళు, దేవునికి సంబంధించినటువంటి దైవజనులు కనుక ఇంతవరకు మంచి వాక్యాన్ని, మంచి మాటలు మనకు తెలియజేసినటువంటి వినీత్ సార్ గారికి తెలియజేస్తున్నాను. దేవుడు గత సంవత్సరాలంతా కాపాడుతూ వచ్చాడు. ఆయన కృప చేత మనల్ని అందరినీ రక్షించుకుంటూ వచ్చాడు. ప్రార్థిస్తాం. మన అన్న సురేష్ అన్న ప్రార్థిస్తాం. వాక్యం కొరకు, గతం చెప్పిన వాక్యం కోసం, రెండిట్ల కోసం. పరిశుద్ధుల ప్రేమల దేవ, కృపల తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి దేవా, ఇంతవరకు స్తుతించుటకు, ఆరాధించుటకు నీ కృపను మీరు మా పట్ల చూపించిన విధానానికి ప్రభు నీకు వందనాలు. మేము లోకములకు ఉప్పై ఉన్నామని, లోకములకి వెలుగై ఉన్నామని తండ్రి ప్రభా సెలవిచ్చిన రీతిగా మేము అనేక మందికి వెలుగుకరంగా ఉండుటకు నీ కృపను మీరు దయచేయండి. నీ దాసుడి ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాటను బట్టి ప్రభా మేము సరి చేసుకుని తండ్రి నీ ఎదుట నీతిమంతులుగా ఉండటానికి నీ కృప దయచేయండి. వేషధారమైన జీవితము మేము జీవించినట్లయితే, మార్పు లేని జీవితాన్ని మేము జీవించినట్లయితే అది నిత్య నరకానికి పాత్ర అవుతామని మీరు మమ్మల్ని హెచ్చరించారయ్యా. దేవా, మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చినారని గుర్తిరిగి నీతిమంతులుగా ఉన్నవారు నీతి రాజ్యానికి చేర్చబడతారని దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరొకసారి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పిన నీ దాసుని ఇంకా మీరు బలపరిచి నీకు పరిచయం బలంగా వాడుకోండి. అదేవిధంగా రమేష్ వేదనం బట్టి ప్రభు నీకు వందనాలు. దేవ, నీ దాసును మీరు నిలబెట్టండి. చక్కగా మీరు మాతో మాట్లాడండి. ఇంకనూ ఆత్మీయంగా మేము బలపరచబెట్టుకు తండ్రి, సంఘంలో తండ్రి ప్రభు ఇంకనూ సంఘం అభివృద్ధిలో మీరు ఈ యొక్క వాక్కుల ద్వారా నీ విశ్వాసులు, నీ బిడ్డలు బలపరచబెట్టుకు సహాయం దయచేయమని, ఎవరైతే సంఘమును స్థాపించి నడిపిస్తూ ఉంటున్నారో యొక్క పాస్టర్ గారు మీరు దీవించండి. ఈ వయసులో వారు చేసిన పరిచయను ఇంకను వారు సహకరిస్తున్న సంఘమును, సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి క్షమాన్ని దయచేయమని ముందున్న కాలమంతి నీ యొక్క హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. మా తాత వాళ్ళని చూస్తే ఫస్ట్ దేవునిలో వాళ్ళు ఇక్కడ దేవుని గుర్తెరగడం జరిగింది.
ఆ యొక్క జనరేషన్ లో అనేక మందికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటూ దేవుని యొక్క పనిని సార్ వాళ్ళు చెప్పారు. దేవుడు పని అంటే వెళ్ళిపోవటం అనమాట, ఎక్కడికైనా వదిలేసి దేన్నైనా వదిలేసి ఆ పని కాడికి వెళ్ళిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. దేవుడు సొంత పనిని ఒక చేతితో చేస్తే దేవుడి పనిని రెండు చేతులతో చేసేటువంటి వాడుగా ఉండేవాడు. ఆ తరం వారిలో కూడా అనేక మందికి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఈ లోకంలో కలిసిపోతున్నటువంటి అనేక మందిని తన యొక్క మార్గాన్ని, మన మార్గం ఇది కాదు, మరొక మార్గం ఉన్నదని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఆ తరం వారిని కొంతమందిని దేవునిలోకి మరలించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ తదుపరి మా పెదమ్మ వాళ్ళు గాని, మా అమ్మ వాళ్ళు గాని, హిందువులు వాళ్ళు కూడా అనేక శ్రమలు వచ్చాయి, వాళ్ళకి కష్టాలు, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఫస్ట్ నాకు ముందులో ఒక అబ్బాయి పుట్టాడు, చనిపోయాడు. ఆ తదుపరి మా నాన్న మా అమ్మను వదిలేశాడంట. ఎందుకంటే ఇవే విభేదాలు, మరణించాడు, నువ్వు నాకు అవసరం లేదని వదిలేసినప్పుడు మా అమ్మ వీళ్ళ దగ్గర వచ్చి పడిపోయింది. ఆమె పిచ్చి పిచ్చిగా ఈ లోకంలో మారిపోయింది, రకరకాలుగా మెంటల్ గా మారిపోయింది. అప్పుడు కష్టించి దేవుని యొక్క సన్నిధానంలో మోకాళ్ళలోని ఆమెని మామూలు మనిషిగా మార్చి మా నాన్నతో కలిపినటువంటి వ్యక్తులుగా ఆ తదుపరి రెండో జనరేషన్, రెండో తరాన్ని కూడా దేవుని యొక్క మార్గంలోనికి నడిపించినటువంటి వాళ్ళు. మా యొక్క జనరేషన్, మా అమ్మ వాళ్ళ తర్వాత మేము కూడా దేవుళ్ళలో నడుస్తూ ఉన్నాం. నేను కొన్ని సార్లు మా తాతతో చెప్తూ ఉంటాను, ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా, నేను అటువంటి ప్రాంతంలో ఎవరిని నేను ఇబ్బంది పెట్టినంటే కొంతమంది నన్ను ఇబ్బంది పెడుతుంటారు. పెట్టినైనా మంచిదే, పెట్టినవి దూషించిని విలువని మనం మట్టుకోవాలని ఒక మాట అనకూడదు. మనం తలంచుకొని వెళ్ళేటువంటి వారిగా ఉండాలని ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు. మరియు మా యొక్క పిల్లలు అంటే 4 జనరేషన్లకి ఆయుస్సును ఇచ్చాడు. అంటే ఈ మధ్యలో ఆయనకంటే చిన్నవాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోయారు. మా నాన్నగారు కూడా వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచి. ఇంకనూ ఆయన బలంగానే పనులు చేస్తూ ఉన్నాడు, వ్యవసాయం పనులకు వెళ్తూ ఉంటాడు. ఏంది ఈ యొక్క సీక్రెట్ అంటే దేవుడిచ్చేటువంటి బలం, అందులో ఎలాంటి సందేహము లేదు. ఎంతో మంది ఆయనకంటే, ఆయనతో పాటు వయసున్నటువంటి వాళ్ళు లేరు, ఆయనకంటే తక్కువ వయసున్నటువంటి వాళ్ళు లేరు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే దేవుని యొక్క బలం. ఎందుకంటే బలంగా దేవుని యొక్క పనిని చేసేటువంటి వాడు. ఇక్కడ మొదలుకుంటే బెట్టరగుంటకు నడిచిపోయేటువంటి వాళ్ళు అడవుల్లో మందిరానికి. ఎందుకంటే వెళ్ళాలి, ఎవరున్నారు అక్కడ? దేవుడు. సార్ చెప్పారు, రమేష్ సార్, దేవుడు. కనుక ఇలాగా ఈ యొక్క సరళి ఎన్ని సంవత్సరాలు జరిగింది? 50 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క మార్గంలో ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నారంటే 50 సంవత్సరాలు ఇంచుమించు, ఇంకా ఎక్కువే. వయసు రీత్యా ఇంకా ఎక్కువ 50 సంవత్సరాలకు పైచీలకు దేవుళ్ళు ఆ యొక్క మార్గాల్లో తొలక్క నడుస్తున్నారు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతి
స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.